ఏమండి సత్యవతి గారు? ఏమండి? ఏంటి కవర్లు? ఏమన్నాయండి, బాగానే ఉంటామండి. భోజనం చేశారా? చేసామండి. ఏం కూరలు? టమాటాను ఉప్పు చేప వండానండి. అప్పు. దోసకాయ పచ్చడి చేసా, పప్పుచారు. అమ్మాయి ఏమో చిక్కుడుగా ఏపుడు వేసిందండి. అసలు ఎంత బాగుందని కత్తి అన్నం తిన్నానండి. ఎక్కడ కూరలే రుచిగా ఉంటాయండి, మరి కచ్చ శుభ్రం కత్తి బాగుంటాయండి. ఏం కూరలండి, ఏం తిన్నా రాపాయర పెట్టేవాళ్ళం. అసలు ఎంత బాగున్నాయోనండి. చక్కగా వెనకడ కూరలు వెనకడిగే బాగుంటాయండి మనకి. ఇప్పుడు వచ్చేయండి ఏం చేసినా గడ్డి తిన్నట్టే ఉంటుందండి. బాగోట్లేదు అసలు. అలాగే ఏదో రోటి పచ్చడి చేసేదండి మా అమ్మ. ఎంత బాగుండేదో కొబ్బరి పచ్చడి, బీరకాయ. అవును, బీరకాయను దొండకాయ కలిపి పచ్చడి చేసేవాళ్ళు. అవునండి, చాలా బాగుంటుంది. బ్రహ్మాండంగా ఉండేది. బీరకాయ పచ్చళ్ళు, దోసకాయ పచ్చళ్ళు, వంకాయ పచ్చళ్ళు. కొంచెం అన్నం తిన్నా కూడా ఈ ఒళ్ళు వచ్చేసి అవునవును అన్నం తినడానికి లేదు, ఏమి ఒక చపాతీ తినడానికి లేదు, అట్లు తినడానికి లేదు. అవును, అదే రోగాలు. అవునవును, మరి ఏం పాపం చేసామో తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్నం తినద్దు, అవును, చపాతీ తినద్దు, ఇడ్లీ తినద్దు, ఇంకేం తినాలో మందులు మీకు బతకాలి. ఇడ్లీ తినద్దు అన్ని అంటారు. ఇంకా ఇదివరకు అన్ని చిన్నోళ్ళమే కదండి మనం. అవునవును, అప్పుడు ఏ రైతు లేదు, వీటన్నిటికంటే ముందు కాళ్ళ నడకలేదండి. దాటితే నా వాళ్ళు నొప్పులు జనాలకు అసలు ఓపికలు ఎక్కడికి వచ్చినాయి లేక పెద్దవాళ్ళు మనమే నయ్యం. అవును, పిల్లలు అసలు నడవలేదు, చేయలేదు మా అమ్మాయిలు అట్టోళ్ళు. అవును, ఎంతైనా ఎండ తగలాలండి, ఎండలో పని చేసేవాళ్ళం, వాళ్ళం. అవును, పిండి కొట్టేవాళ్ళని, కారం కొట్టేదాన్ని, పప్పు రుబ్బేదాన్ని. అవును, బావిలో నీళ్లు తోడేవాళ్ళం, ఎంత పని చేసేవాళ్ళం మేము. వాళ్ళం వెళ్ళి వచ్చి ఇంతకీ ఈ రోగాలని పని లేకేమో అసలు. అంతే అండి, అంతే. ఎంతసేపు ఏసీ రూముల్లో కూర్చొని పొడిగా అలవాటు అయిపోయి వెళ్ళటం లేకుండా అన్ని పిన్నిస్తో సహా వస్తున్నాయి మనకి. డబ్బులు బుక్ చేస్తే ఇంకేముంటాయి పనులు, పనోళ్ళు. ఇక వండి తింటాక కూడా లేదు, బయట తెచ్చుకోవడం అయిపోతుంది. కూరలో పిండిలు అన్ని తెచ్చుకుంటున్నారు. ఊళ్ళో వచ్చి పని చేసుకోవాలండి. అయితే గానీ రోగాలు పోవు. అవును.